नासरीन आदाब, मुंसिफ टीवी में आपका खैर मकदम है। आप देख रहे हैं आंध्रा तेलंगाना न्यूज। सबसे पहले नजर डालते हैं हेडलाइंस पर। में ताउन किया है डॉक्टर ऑर्थो ऑयल के साथ साथ डॉक्टर ऑर्थो कैप्सूल्स साथ लेना ना भूलें। तेलंगाना असेंबली व काउंसिल इजलास में कार्रवाई जारी। कानून सा असेंबली में हिट पॉलिसी पर हो रही है बहस। चीफ मिनिस्टर 1 करोड़ ख्वातीन को करोड़पति बनाने का रखते हैं अज़म। काउंसिल में वजीर सिताक्का ने दिया जवाब। कमजोर तबकात के लिए 2400 करोड़ रुपए किए गए खर्च। 3 मामला के सवाल पर वजीर पूनम प्रभाकर ने बताई तफसील। चंद्रबाबू नायडू आलमी तेलुगु महासभा में करेंगे शिरकत। चीफ मिनिस्टर आंध्र प्रदेश के हाथों खुसूसी एडिशन होगा जारी। मखलूत हुकूमत की सरपरस्ती में तरक्याती काम जारी। वजीर दाखिला अनीता ने मुस्तकीन में सीएम रिलीफ फंड के चेक किए तकसीम। अब खबरें तफसील से। तेलंगाना असेंबली और काउंसिल का सरमाई सेशन जारी है। ऐवान में आज हैदराबाद इंडस्ट्रियल लैंड्स पर ट्रांसफॉर्मेशन पॉलिसी पर बहस हो रही है। हैदराबाद शहर में गुज़िस्ता 50 से 60 सालों से सनती मकासद के लिए हुकूमतों की जानिब से मख्तस ज़मीनें शहर के वस्त में वाक़ हैं, लेकिन आलूदगी को कम करने के लिए हुकूमत इन सनतों को आउटर रिंग रोड से बाहर मुंतकिल करने का फ़ैसला किया है। इसके साथ ही हुकूमत इन सनती स्टेट्स में गैर इस्तेमाल शुदा ज़मीनों को कसीरुल मकासद मनसूबों में तरक्की देने के मकसद के साथ हिट पॉलिसी लाई है, जिस पर अपोजिशन जमातों की जानिब से शदीद तनकीद की जा रही है। ఎక్కడ కూడా హాస్పిటల్ దగ్గర లేదు. ఎక్కడికి వెళ్ళాలనుకున్నా కూడా గవర్నమెంట్ హాస్పిటల్ పెద్ద హాస్పిటల్కి వెళ్ళాలంటే 60 నుంచి 70 కిలోమీటర్లు ట్రావెల్ చేయాల్సి వస్తుంది. కాబట్టి గౌరవ ఆరోగ్య శాఖ మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం మీ ద్వారా 30 బెడెడ్ హాస్పిటల్ తలకొండపల్లిలో ఒకటి, అదేవిధంగా కడతాల్లో ఏర్పాటు చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ సార్. డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు గారు. రాష్ట్రంలో వెంటిలేటర్ల కొరతపై గౌరవ సభ్యులు అడిగిన ప్రశ్నకు అనుబంధంగా నాకు అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి ధన్యవాదాలు. అధ్యక్ష, మంత్రి గారికి నేను చెప్పేది ఒకటే, వెంటిలేటర్స్ ఆర్టిఫిషియల్ లైఫ్ సపోర్ట్ సిస్టమ్ ఈజ్ వెరీ క్రూషియల్ ఇన్ సేవింగ్ ద లైఫ్ ఇన్ ద ఇనీషియల్ గోల్డెన్ అవర్ గురించి మనం అందరం చదువుతూనే ఉన్నాం. ఆ గోల్డెన్ అవర్లో పేషెంట్ తీసుకపోతే అక్కడ వెంటిలేటర్ అవైలబుల్ లేక చాలామంది చనిపోయే పరిస్థితి కూడా ఉంది. కాబట్టి హెడ్ ఇంజరీ కానివ్వండి, రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్లో క్షతగాత్రులైన వారిని, బ్రెయిన్ స్ట్రోక్లో కూడా ఆ గోల్డెన్ అవర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. వీ హ్యావ్ టు రెస్టోర్ ద బ్లడ్ సప్లై టు ద డ్యామేజ్డ్ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్. మయోకార్డియల్ ఇన్ఫాక్షన్ ఏదైతే హార్ట్ డిసీజు, ఏదైతే హార్ట్ స్ట్రోక్ అంటామో దాంట్లో కూడా మనకు వెంటిలేటర్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, నిమ్స్లో ఒక వెంటిలేటర్ బెడ్ దొరకాలంటే పెద్ద పైరవి. 2 రోజుల క్రితం మా దగ్గర ఒక మైనారిటీ వర్గానికి చెందిన వ్యక్తి ఏదైతే క్షతగాత్రుడైతే, నేను అక్కడ ఆర్ఎంఓను అర్ధరాత్రి పూట అడుక్కోవాల్సిన పరిస్థితి. నేను బీజేపీ ఎమ్మెల్యేను, అక్కడ మైనారిటీ వర్గానికి చెందిన వ్యక్తికి బెడ్ దొరకకపోతే, వెంటిలేటర్ బెడ్ దొరకకపోతే నాకు ఇబ్బంది అని చెప్పుకోవాల్సిన పరిస్థితి. అంటే ఇట్స్ అ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వస్తుందని. ఒకవేళ బెడ్ దొరకకపోతే నాకు అక్కడ వేరే రకంగా దాన్ని చిత్రీకరించే పరిస్థితి వస్తుందని ఆర్ఎంఓ గారిని అర్ధరాత్రి పూట వేడుకొని ఒక బెడ్ తీసుకోవాల్సిన పరిస్థితి. కాబట్టి నిమ్స్ సివియర్లీ గ్రాప్లింగ్ విత్ సివియర్ షార్టేజ్ ఆఫ్ మ్యాన్ పవర్, ఎక్విప్మెంట్ అండ్ స్పేస్. కాబట్టి దీన్ని నిమ్స్ని ఎట్లా మొత్తం మళ్ళీ రీస్ట్రక్చర్ చేయాల్సిన అవసరం ఉంది. రిక్రూట్మెంట్ కూడా పెద్ద ఎత్తున చేయాలి. అట్లనే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఈ కొత్త బిల్డింగ్లు ఏవైతే పక్కన ఇంకా పూర్తి కాలేదో వాటిని యుద్ధ ప్రాతిపదికన వాటర్ ఫుటింగ్ మీద కంప్లీట్ చేయాలి. స్పేస్ క్రియేట్ చేయాలి. అడిషనల్ రిక్రూట్మెంట్ కావాలి. ఎయిమ్స్ తరహాలో ఢిల్లీలో ఉన్న ఎయిమ్స్ ఎట్లయితే అన్ని విభాగాలు అభివృద్ధి చెందినాయో అట్లనే మల్టీ ప్రాంగ్ తోటి ఎయిమ్స్ తరహాలో నిమ్స్ను కూడా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆరోగ్యశ్రీ పేషెంట్స్ అక్కడికి పోతున్నారు, సీఎం రిలీఫ్ ఫండ్ పేషెంట్స్
ఏదైతే ఎల్ఓసి ద్వారా పోతున్నారో వాళ్ళు కూడా అక్కడికి, కాబట్టి దాని మీద విపరీతమైన ప్రెషర్. మనం కూడా దాన్ని అర్థం చేసుకోవాలి. సమాంతరంగా 4 టీమ్స్ కూడా అభివృద్ధి చేస్తున్నాం. ఈ 4 టీమ్స్ను కూడా అదే నిమ్స్ తరహాలో మనం అభివృద్ధి చేసినప్పుడే దాని మీద ప్రెషర్ తగ్గించే అవకాశం ఉంటుంది. కొత్త ఉస్మానియా మెడికల్ కాలేజ్ బిల్డింగ్ కూడా శాంక్షన్ చేసినారు. ధన్యవాదాలు. మేము ఆలమ్నస్ ఆ మెడికల్ కాలేజ్కు పూర్వ విద్యార్థులం కాబట్టి మాకు సెంటిమెంట్ కూడా ఉంది అధ్యక్ష. కాబట్టి ఆ బిల్డింగ్ నిర్మాణం కూడా త్వరితగతిన చేస్తూ గాంధీ ఆసుపత్రిని కూడా బలోపేతం చేయాలి. తద్వారా ఈ హైదరాబాద్లో వివిధ ప్రభుత్వ ఆసుపత్రుల మీద ఉండే ప్రెషర్ను తగ్గించే ఏర్పాటు కూడా చేయాలని నేను కోరుతున్నా. అట్లనే తెలంగాణ రాష్ట్రంలో 70% రోగులు ప్రైవేట్ ఆసుపత్రులకే పోతారు. ఇది రివర్స్ చేయాల్సిన అవసరం ఉంది. 55% బడి పిల్లలు ప్రైవేట్ స్కూళ్ళకు పోతున్నారు. 70% పైగా రోగులు ప్రైవేట్ ఆసుపత్రులకు పోతున్నారు. కాబట్టి దీన్ని రివర్స్ చేయాల్సిన అవసరం ప్రభుత్వం మీద ఉంది, మనందరి మీద ఉంది, శాసన వ్యవస్థ మీద ఉంది. అట్లే డాక్టర్ మురళీ నాయక్ గారు इस दौरान वजीर सीताक्का ने कौंसिल में पंचायती राज एक्ट तरमीमी बिल पेश किया जिसे असेंबली में मंजूर किया गया था। इस दौरान सीताक्का ने कहा कि चीफ मिनिस्टर रेवंत रेड्डी 1 करोड़ ख्वातीन को करोड़पति बनाने का अज़म रखते हैं। उन्होंने कहा कि रियासत में अब तक 250 कैंटीन कायम की गई जिनकी देखभाल और बावर्चियों की तरबियत के लिए 22,300 करोड़ रुपए खर्च किए गए हैं। सीताक्का ने कहा कि सेल्फ हेल्प ग्रुप अरकान के लिए 10 दिन की तरबियत फराहम की जा रही है। वजीर ने मजीद कहा कि सरकारी इदारों में ज़रूरी सहूलियात और मुफ्त रिहाइश फराहम की जा रही है। ఎక్కడ పబ్లిక్ ఉంటారో మరి అక్కడ అన్నీ కూడా హాస్పిటల్స్ కానీ కలెక్టరేట్ కానీ మరి జిల్లాలలో మండలాల్లో ఆయా మహిళా సంఘాలను ప్రోత్సహించాలి. ఇది కేవలము ఆర్థిక అభివృద్ధితో పాటు మరి మహిళలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలనే ఉద్దేశంతో మీకు తెలుసు మన ప్రభుత్వం వచ్చి రాగానే ముఖ్యమంత్రి గారు మరి 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వరులను చేయాలన్నటువంటి ఒక సంకల్పం పెట్టుకొని మరి ముందుకెళ్ళడం జరుగుతూ ఉంది అధ్యక్ష. దానిలో భాగంగానే మహిళల మీద భారం పడకూడదనే ఉద్దేశంతో మన గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన 42 గంటలలో 48 గంటల్లోనే మరి ఉచిత బస్సు ప్రయాణం పెట్టి కూడా ఆర్థికంగా మహిళలను ఆ భారం నుంచి బయటికి తీసుకురావడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా ఈరోజు రాష్ట్ర రాజధానిగా ఉన్నటువంటి పరిపాలనా కేంద్రానికి కేంద్రంగా ఉన్న సెక్రటేరియట్లో కూడా మరి మన ప్రభుత్వం వచ్చి రాగానే మహిళలకు క్యాంటీన్ పెట్టి అందించడం జరిగింది అధ్యక్ష. నిన్న మేము కూడా మేడారంలో మరి బొంగు చికెన్ కూడా మహిళలకే ఇవ్వడం జరిగింది అధ్యక్ష. నేను గౌరవ మా ఇన్ఛార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కూడా ఓపెన్ చేయడం జరిగింది అధ్యక్ష. ఈ సందర్భంగా దాదాపుగా మేడారం జాతరలో ఇటు వరంగల్ నుంచి కానీ అటు చుట్టుపక్కల నుంచి కానీ వచ్చేటువంటి భక్తులకు ఎక్కడ వీలైతే అక్కడ ఫుడ్ కానీ ఇతరత్ర అవసరాలు తీర్చుకోవాల్సిన ఏమవుతున్నాయో ఈ మహిళా సంఘాలకే దాదాపుగా 500 షాప్స్కు గవర్నమెంట్ నుంచి బ్యాంక్ లింకేజ్ ద్వారా వాళ్లకు ఫైనాన్షియల్గా సపోర్ట్ చేస్తూ ఇట్లాంటివన్నీ పెట్టిస్తున్నాం అధ్యక్ష. ఖచ్చితంగా మరి అన్నట్టుగా ఇంకా సంఘాలను కూడా మహిళా సంఘాలను గతంలో మనం 60 ఏళ్ళు దాటితే మహిళా సంఘాలలో వాళ్లకు సభ్యత్వం అవకాశం లేకుంటుండే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచన మేరకు 60 సంవత్సరాలు దాటినటువంటి మా అమ్మలను కూడా సంఘాలలో తీసుకొని వాళ్లకు ఒక ఆర్థిక భరోసానే కాకుండా సామాజిక సామూహిక ఒక కుటుంబ రిలేషన్ కూడా మహిళా సంఘాలలో ఉండడం ద్వారా ఏర్పడుతుందనే ఉద్దేశంతో 60 ఏళ్ళు దాటినటువంటి వాళ్ళను కూడా మహిళా సంఘంలో తీర్చుకుంటున్నాం. అదేవిధంగా వృద్ధ సంఘాలను కూడా ఏర్పాటు చేసి మన యొక్క మరి ఎస్హెచ్ఈ గ్రూపుల ద్వారా మరి అదేవిధంగా ప్రభుత్వం ద్వారా వారికి అన్ని రకాలుగా అండగా ఉంటున్నాం అధ్యక్ష. అంతకుముందు 18 సంవత్సరాలు దాటితే ఉండే ఇప్పుడు 15 సంవత్సరాలు దాటినటువంటి బాలికలను కూడా సంఘాలలో ఆహ్వాని MLC 3 मारमल्ला के पूछे गए एक सवाल के जवाब में वजीर पूनम प्रभाकर ने कहा कि अगरचे 11,000 करोड़ रुपए कमज़ोर तबकात के लिए मख्तस किए गए थे लेकिन 2400 करोड़ खर्च किए जा चुके हैं।
उन्होंने कहा कि गुज़िस्ता हुकूमत की वजह से पैदा होने वाली माली बहरान अब मुश्किलात की वजह बना हुआ है। उन्होंने कहा कि कांग्रेस हुकूमत इस पर काबू पाकर बाकी मानदा स्कीमों और प्रोग्रामों को नाफिज करेगी। पूनम प्रभाकर ने कहा कि गैर मुल्की तालीमी वज़ाइफ जो पहले 300 अफराद को दिए जाते थे अब 700 अफराद को दिए जा रहे हैं। हुकूमत बैरून मुल्क आला तालीम हासिल करने वालों को मदद फराहम करेगी। उन्होंने मजीद कहा कि आने वाले दिनों में 100 हल्कों में यंग इंडिया इंटीग्रेटेड रिहायशी स्कूल तामीर किए जाएंगे। उन्होंने कहा कि हम नौजवानों के लिए रोज़गार के मौके को बेहतर बनाने के लिए राज्य विकासम स्कीम लाए हैं। ताहम उन्होंने कहा कि कुछ नागुज़ेर वजूहात की बिना पर इसे भी अब तक नाफिज नहीं किया गया है। वज़ीर ट्रांसपोर्ट ने कहा कि कमज़ोर तबक़ात से मुतालिक सरगर्मियों और प्रोग्रामों के निफाज में कमज़ोरी है, लेकिन हम अनकरीब कम्युनिटीज़ के अवामी नुमाइंदों के साथ एक मीटिंग का एहतमाम करेंगे। మహేష్ కుమార్ గౌడ్ గారు మిగతా క్యాబినెట్ అంతా కూడా మద్దతు ఇవ్వడంతో విదేశీ విద్య ఒక పెట్టుబడి బలైన వర్గాలకు సంబంధించి విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించుకొని చాలా బాగుపడతాయి కుటుంబాలు అనేటువంటి ఆలోచనతోటి 300 డబల్ కంటే ఎక్కువగా 700లకు చేయడం జరిగిందనే మాట వారికి గౌరవ సభ్యులకు తెలియజేస్తాను. అదేవిధంగా ఎడ్యుకేషన్ సంబంధించి ఇంటిగ్రేటెడ్ ఈరోజు దాదాపు 100 నియోజకవర్గాల్లో 200 కోట్ల రూపాయలతోటి ఇంటిగ్రేటెడ్ హాస్టల్స్ గురుకులాలు నిర్మాణం అవుతున్నాయి అధ్యక్ష. అందులో బ్యాక్వర్డ్ క్లాసుకు సంబంధించి కూడా ఒకటి, ఎస్సీ ఎస్టీ మైనార్టీకి ఒకటి. ఆ విధంగా దాదాపు 200 కోట్ల అంటే ప్రతి 50 కోట్ల ఒక బ్యాక్వర్డ్ క్లాస్కి వచ్చినట్టయితే 100 చొప్పున 5,000 కోట్ల పైన బ్యాక్వర్డ్ క్లాస్కు సంబంధించినటువంటి మరి హాస్టళ్ల నిర్మాణం జరుగుతూ ఉన్నది. అదే కాక బీసీ కార్పొరేషన్లు కానీ బీసీ కులవృత్తులకు సంబంధించి వాస్తవంగా ప్రభుత్వం ఒక మంచి ప్రణాళిక తీసుకొని రాజీవ్ యువ వికాసం కింద ఒక కార్యక్రమం తీసుకున్నాం. కొన్ని కారణాల వల్ల దాని కొంత అప్లికేషన్ల ప్రక్రియ జరిగిన తర్వాత ఆగిన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఆన్లైన్ అప్లికేషన్లు వచ్చినాయి. క్షేత్రస్థాయిలో వాటికి సంబంధించిన బ్యాక్వర్డ్ క్లాస్కు లాభం చేయాలి, న్యాయం చేయాలనే ఆలోచనతో ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉన్నది. కొంత గత ప్రభుత్వాలకు సంబంధించినటువంటి ఆర్థిక సంక్షోభాన్ని నేను ఇప్పుడు మళ్ళీ అది కారణం అని చెప్పడం లేదు, కానీ గతంలో వాళ్ళు 10 సంవత్సరాల్లో కూడా 2,400 కోట్లు చేరినటువంటి అంశాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. వాళ్ళ 10 సంవత్సరాలు లెక్క తీస్తే మొత్తంగా చెప్పారు మేము కూడా చెప్పాలి, మనం కూడా చెప్పాలి. 10 సంవత్సరాల్లో చేయనటువంటి దాన్ని దృష్టిలో పెట్టుకొని అయినా మనం ఇంకా చేయాలి. నేను గౌరవ సభ్యునికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. మొన్న కూడా సభలో మనకు చర్చ వచ్చిన రోజు తప్పకుండా తమరికి విజ్ఞప్తి చేసినాం. గౌరవ కౌన్సిల్ చైర్మన్గా ఒకసారి అటు గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు కూడా విజ్ఞప్తి చేసినాం. ప్రభుత్వం తరఫునే తొందరలోనే ఒక బలహీన వర్గాల ప్రజాప్రతినిధులు సమావేశం ఏర్పాటు చేసి అందులో తీసుకోవాల్సిన చర్యలు, కేటాయించబడ్డ బడ్జెట్, ఖర్చు అవుతున్నటువంటి పద్ధతి, ఇంకా ఖర్చు చేయాల్సిన అవసరాలు, ఇంకా తీసుకోవాల్సిన కార్యాచరణకు సంబంధించి తప్పకుండా ఒక ప్రణాళిక తీసుకుంటాం. నేను మళ్ళొకసారి కూడా చెప్తాను, నేను ఒక బేసికల్లీ కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయానికి सुप्रीम कोर्ट आज आंध्र प्रदेश के पोलावरम नल्लामल्ला सागर लिंक प्रोजेक्ट को चैलेंज करने वाली तेलंगाना की दरख्वास्त पर समाअत करने वाली है। तेलंगाना हुकूमत मुतनाज़ा बैन रियासती पानी मोड़ने की स्कीम के खिलाफ मजबूत दलाइल पेश करने के लिए अपनी तैयारियों को तेज़ कर रही है। एक अहम पेशरफ्त में चीफ मिनिस्टर रेवंत रेड्डी और आबपाशी और शहरी सप्लाईजर के वजीर उत्तम कुमार रेड्डी और दीगर सीनियर हुक्काम ने मुंबई में सुप्रीम कोर्ट के सीनियर वकील अभिषेक मनु संघवी के साथ एक खुसूसी मीटिंग की। बातचीत में प्रोजेक्ट का मुकाबला करने के लिए एक मजबूत कानूनी हिकमत अमली को हतमी शक्ल देने पर तवज्जो मरकूज़ की गई। तेलंगाना ने इस प्रोजेक्ट की मुखालिफत की है क्योंकि ये बैन रियासती पानी की तकसीम के मुआहदों की खिलाफ वर्जी है और इससे गोदावरी के पानी के इसके जायज़ हिस्से को खतरा है। टीपीसीसी के सदर महेश कुमार गौड़ ने बीआरएस क़यादत पर सख्त तनकीद की है। उन्होंने कहा कि बीआरएस क़ायदीन ने सुनहरे तेलंगाना को बिगाड़ दिया है और केटीआर का गुरूर उरूज पहुंच गया है। उन्होंने तनकीद करते हुए कहा कि बेरोजगारी की शरह की वजह से पार्टी इस हालत में आई है। महेश गौड़ ने कहा कि कांग्रेस हुकूमत ने बीसी के लिए 42% रिजर्वेशन फराहम करने का कानून बनाया है और ये उनकी पार्टी के इखलास का सबूत है। उन्होंने कहा कि अवामी हुक्मरानी के 2 साल में रियासत ने तमाम शोबों में तरक्की की है। यही वजह है कि लोगों ने जुबली हिल्स के ज़िमनी इंतखाबात और पंचायती इंतखाबात में कांग्रेस का साथ दिया। महेश कुमार गौड़ ने कहा कि बीआरएस क़ायदीन इस खौफ से असेंबली से भाग गए कि प्रोजेक्ट्स में बदउनवानी का पर्दा फाश हो जाएगा और केटीआर सिर्फ उन मामलात को मोड़ने के लिए सुस्ती तनकीद कर रहे हैं।
महेश गौर ने इंकशाफ किया कि टीपीसीसी इस महीने की 8 तारीख को गांधी भवन में एक बड़े पैमाने पर मीटिंग करेगी। उन्होंने कहा कि चीफ मिनिस्टर रेवंत रेड्डी, पार्टी रियासती उमूर की इंचार्ज मीनाक्षी नटराजन और दीगर इस मीटिंग में शिरकत करेंगे। आंध्र प्रदेश के चीफ मिनिस्टर चंद्रबाबू नायडू ने आज गुंटूर में मुनक़िदा आलमी तेलुगु महासभा में शिरकत की। इस प्रोग्राम का इनेकाद आंध्रा इसरासोता परिषद की जानिब से किया गया है। इस मौके पर चीफ मिनिस्टर चंद्रबाबू नायडू ने एक खुसूसी एडिशन भी जारी किया। इस मौके पर आलमी तेलुगु महासभा की याद में पोस्टल कोड भी जारी किया गया। ఆంగ్ల భాష బ్రతకడానికి తిండికి ఇట్స్ ఫర్ లైవ్లీహుడ్, కానీ ఆంధ్ర భాష జీవించడానికి కావాలి మన మాతృభాష. నందమూరి తారక రామారావు గారు తెలుగు అనే పదాన్ని వాడకుండా ఆయన ముందుకు వెళ్ళలేదు. ఆ తెలుగులో వెలుగునే అర్థం చేసుకున్నటువంటి శ్రీ నందమూరి తారక రామారావు గారు, నారా చంద్రబాబు నాయుడు గారు, వారి బిడ్డ అందరూ కూడా మేము కోరుకునేది ఒకటే, ఆంగ్ల మాధ్యమానికి మేము వ్యతిరేకం కాదు, తెలుగు మాధ్యమం కూడా ఉండాలి. 5వ తరగతి వరకు తెలుగు మాధ్యమంలో మాకు ప్రసాదించండి. అలాగే డిగ్రీ వరకు కూడా తెలుగు భాష ఉండేటట్టుగా దైవంగా కరుణించమని కోరుకుంటూ, ఇక్కడ చాలామంది టీచర్లు వచ్చారు, వాళ్ళు సెలవు పెట్టుకొచ్చారు. దైవంచి ఆ ఓడి కూడా ప్రసాదించమని కోరుకుంటున్నారు సార్. వారందరికీ కూడా దైవంచి వారికి ఓడి ఇప్పించమని నేను సవినయంగా కోరుకుంటూ, చాలా చెప్పాలి సార్. ఆ వెంకటేశ్వర స్వామి గర్భగుడిలోకి వెళ్ళగానే మర్చిపోతాం. మిమ్మల్ని చూడగానే నేను మొత్తం మర్చిపోయాను. మేము ఏం కోరుకోవాలో అది దైవంచి. తర్వాత మేము అందరం వచ్చి, ముఖ్యంగా సార్ అన్నయ్య అయ్యన్న పాత్రుడు గారు నాకు 1983 నుంచి నాకు అత్యంత ఆప్తుడు. నాకు ఎప్పుడు తలుపు తట్టాలంటే అయ్యన్న పాత్రుడు తలుపే తడతాను. ఆయన తమ్ముడు, నువ్వు నా చేత లోగో లాంచ్ చేయించావు, ఆవిష్కరణ చేశావు, ఆ 3 రోజులు నేను ఇక్కడే ఉంటానని చెప్పేసి ఈ 3 రోజులు ఇక్కడే ఉంటున్నటువంటి మహానుభావుడు అయ్యన్న పాత్రుడు గారికి కృతజ్ఞతలు. మీరు గట్టిగా చప్పట్లు కొట్టాలి ఆయనకి. అలాగే పెమ్మసాని చంద్రశేఖర్ గారు, వారి చేత పోస్టర్ రిలీజ్ చేశాం, గోడపత్రిక, వారికి ధన్యవాదాలు. అలాగే నేను వేడుకున్న ఎందువల్ల అంటే, జీవితాన తీర్చలేని తల్లి రుణం తెలుగు, ఏ గురువు చెప్పలేని తండ్రి గుణం తెలుగు, పసిబుగ్గల వెలకందని లావణ్యం తెలుగు, భరత మాత సంతతిలో ఘనపుణ్యం తెలుగు. అది మన తెలుగు భాష. ఆ భాషకి వెలుగులు ప్రసాదించమని మోకరిల్లుతో మిమ్మల్ని ప్రార్థిస్తూ, నాకు ఎంతో ఆత్మీయులు శ్రీ అశోక్ గజపతి రాజు గారికి నేను మోకరిల్లి నమస్కరిస్తూ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అక్కడ మరో తెలుగు వెలుగైనటువంటి శ్రీ రామోజీరావు గారి యొక్క ప్రదర్శనశాల ప్రాంగణం ఏర్పాటు చేశాము సార్. రామోజీరావు గారి విగ్రహం కూడా ఏర్పాటు చేశాము. ఈ ప్రాంగణం అంతా తెలుగు వెలుగులే అని మీకు మనవి చేసుకుంటూ, ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర పోలీస్ కంప్లైంట్ అథారిటీ చైర్మన్ డాక్టర్ బులుసు శివశంకర్ గారు, ఫార్మర్ హైకోర్టు జస్టిస్, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ హైకోర్టు జస్టిస్ శ్రీ బులుసు వెంకటేశ్వర్లు గారిని ప్రసంగించవలసిందిగా కోరుతున్నాను. వారికి ఇచ్చిన సమయం 5 నిమిషాలు. आंध्र प्रदेश की वजीर दाखिला पी अनीता ने नाकापल्ली मंडल में मिनिस्टर कैंप ऑफिस में मुस्तकीन में सीएम रिलीफ फंड के चेक तकसीम किए। वजीर दाखिला ने मुस्तकीन में 1 करोड़ रुपए के चेक हवाले किए। बाद अज़ा उन्होंने गुड गवर्नेंस के पहले कदम के प्रोग्राम में बेहतरीन कारकर्दगी दिखाने वाले कारकुनों के लिए एक एजाज़ी प्रोग्राम में हिस्सा लिया। इस मौके पर वजीर ने 76 कारकुनों के खुसूसी तौर पर मुबारकबाद दी। इस मौके पर खिताब करते हुए वजीर दाखिला अनीता ने अड्डा रोड जंक्शन को रेवेन्यू डिवीजन के तौर पर कायम करने पर चीफ मिनिस्टर चंद्रबाबू नायडू का खुसूसी शुक्रिया अदा किया। उन्होंने कहा कि गुज़िश्ता 16 महीनों में मखलूत हुकूमत की सरपरस्ती में कई तरक्याती प्रोग्राम शुरू किए गए हैं। మీ అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా. ఈ రోజు మీ అందరికీ తెలుసు, గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్డీఏ కూటమి తరపున ముఖ్యమంత్రి అయిన రోజు నుంచి కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఎట్టి పరిస్థితుల్లోని కూడా విద్యుత్తుకు సంబంధించిన ఛార్జీలు పెంచబోమని చెప్పి ఆ రోజు కూడా మేమందరం కూడా మాట ఇచ్చున్నాం.
ఇంతకు ముందు లాస్ట్ 19 to 24 జగన్మోహన్ రెడ్డి 19లో అతను ప్రమాణ స్వీకారం చేసిన రోజునే అటొక ముఖ్యమంత్రిని ఇటొక ముఖ్యమంత్రిని పెట్టుకొని చేతులు రెండు చాచి నేను ఎట్టి పరిస్థితుల్లోని కూడా విద్యుత్ ఛార్జీలు పెంచను అని చెప్పి మాట్లాడి 5 సంవత్సరాల్లో సుమారుగా 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి దగ్గర 32,000 కోట్ల రూపాయలని ప్రజల మీద భారం వేసిన పరిస్థితి కూడా చాలా మందికి తెలుసు. మీ అందరికీ తెలుసు, మీ ఇళ్లలో కూడా కరెంటు ఛార్జీలు ఏ రేంజ్లో వచ్చావో మీ అందరికీ కూడా తెలుసు. మీరందరూతో బాధపడడంతో పాటు ప్రజలందరూ కూడా బయటకు వచ్చి మేము ఎలక్షన్ క్యాన్వాసింగ్లో వెళ్ళేటప్పుడు కానీ ప్రతిపక్షంలో పోరాటాలు చేసేటప్పుడు కానీ మా అందరికీ కూడా చెప్పిన సందర్భం. దాన్ని బేస్ చేసుకునే ఆ రోజు నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారు దీని మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఎట్టి పరిస్థితుల్లోనే కూడా ఈ విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని ఆ రోజు నుంచి అనుకున్నారు. కార్యదక్షత కలిగిన వ్యక్తి, దార్శనికత కలిగిన వ్యక్తిగా గౌరవ చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా దీని మీద దృష్టి పెట్టి విద్యుత్ ఛార్జీల విషయంలో ఈ రోజు ఒక నిర్ణయం తీసుకొని ట్రూ అప్ ఛార్జెస్ గురించి కానీ వాటికి సంబంధించిన అన్ని 2019-24 మధ్య కాలానికి సంబంధించిన 4,498 కోట్ల ట్రూ అప్ ఛార్జీలను వసూలు చేసేందుకు ఏపీఆర్సీ కూటమి ప్రభుత్వానికి లేఖ రాస్తే దానికి సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ భారం అంతా ప్రభుత్వమే భరిస్తుందని చెప్పి ఒక చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకోవడం కూడా జరిగింది. बीजेपी के रियासती अहदेदारों की मीटिंग पार्टी के रियासती दफ्तर नामपल्ली में मुनक्किद हुई। इस मीटिंग की सदारत रियासती सदर रामचंद्र राव ने की। इस मौके पर रामचंद्र राव ने पार्टी लीडरों और अहदेदारों को मुख्तलिफ उमूर पर हिदायत जारी की। బూత్ నిర్మాణం అయిన తర్వాత అప్పుడు మనం ఓడికేయడం కష్టం కాబట్టి ఆ బూత్ నిర్మాణం మనం చేసుకోవాలి. ఆ బూత్ నిర్మాణం నేను అనేక సార్లు నేను ఎమ్మెల్యేగా పోటీ చేసిన, ఎంపీగా పోటీ చేసిన. సరే ఆ రోజుల్లో మన పార్టీకి ఎంత బలం పెరిగింది కాదు. పార్టీ ఒక గాలిలో మనం గెలిచే అవకాశాలు కొన్ని ఉంటున్నాయి, గెలుస్తున్నాం. కానీ గెలిచిన తర్వాత పార్టీని మనం ప్రతిష్టంగా ఉంచాలంటే మనకు ఆ బూత్లో కార్యక్రమం చేయాలి. బూత్లో కార్యక్రమం ఒక కమిటీ ఉండాలి. బూత్లో ఓటర్స్తో మన కార్యకర్తలకు వాళ్ళతో సంభాషణ పెట్టుకోవాలి. మనం ఈ రకమైన నిర్మాణం చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి బూత్ ఈరోజు మొత్తం కూడా రాజకీయాలు మనం మాట్లాడాలి. కేవలం సంస్థాగత నిర్మాణం కోసం మాట్లాడాలి. రాజకీయం మాట్లాడడానికి మనకు వేరే ఒక ఫోరం ఉన్నది, వేరే సంస్థ ఉండేవి, వేరే కార్యక్రమాలు ఉండేవి. కానీ ఈ రోజు మీరు ఎందరో వచ్చిన వాళ్ళ కేవలం మనం ఏ విధంగా మనం ఈ రకమైన నిర్మాణం చేయాల్సిన అవసరం ఉంది. దాంట్లో కొన్ని సెన్సిటివ్గా కూడా మార్గదర్శనం చేస్తారు. దాని విషయంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఉన్నది. వాళ్ళు వీరేంద్ర గౌడ్ గారు దాంట్లో చెప్తారు మీకు. కానీ మనం ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సి ఏంటంటే మనకు బూత్లో ఒక 1000 మంది ఉంటారు అనుకోండి. हैदराबाद के पुलिस कमिश्नर वीसी सज्जनार ने संक्रांति त्यौहार मनाने के लिए अपने आबाई इलाकों में जाने वाले शहर के बाशिंदों को अहम तजावीज़ दी हैं। उन्होंने अपने घरों को तवील अरसे तक ताले लगाने वालों से कहा कि वो सफ़र करने से पहले मुकामी पुलिस को इत्तला दें। कमिश्नर पुलिस ने खबरदार किया कि बहुत से ख़ानदान त्यौहार की तातीलात में अपने गांव जाते हैं और चोर इसको फ़ायदा समझकर चोरी करने का इरादा रखते हैं। उन्होंने कहा कि अगर सफ़र से पहले करीबी पुलिस स्टेशन को इत्तला दी जाए तो पेट्रोलिंग अमला उन घरों पर खुसूसी नज़र रखेगा। सज्जनार ने मशवरा दिया कि अपने घरों को ताला लगाते वक्त नकदी और सोना चांदी जैसी कीमती चीज़ें घर में ना रखें। हैदराबाद के पुलिस कमिश्नर ने कहा कि उन्हें बैंक लॉकर्स में महफूज करना बेहतर है। उन्होंने कहा कि ऐसी एहतियाती तदाबीर इख्तियार करके त्यौहार पुरअमन तरीके से मनाया जा सकता है। उन्होंने कहा कि जराइम के रोनुमा होने के बाद न सिर्फ उनका जवाब देना बल्कि उन्हें पेशगी रोकना भी जदीद पॉलिसिंग का हिस्सा है। सज्जनार ने कहा कि महकमा पुलिस घर की हिफाजत के लिए पुरज़्म है और अवाम के ताउन की भी ज़रूरत है। उन्होंने मशवरा दिया कि किसी भी इमरजेंसी की सूरत में फौरी तौर पर 100 नंबर पर कॉल करें। हैदराबाद की कुल हिंद सनाइती नुमाइश में कल यानी 6 जनवरी को यौम ख्वातीन रहेगा। नुमाइश की इस तवील रिवायत को बरकरार रखते हुए नुमाइश सोसाइटी ने ख्वातीन की सहूलत के लिए 6 जनवरी को यौम ख्वातीन मुकर्रर किया है। इस मौके पर 10 साल से ज़ायद उम्र के बच्चों और मर्द हजरात का दाखिला ममनू रहेगा। साबिक में नुमाइश के दौरान हर मंगल को यौम ख्वातीन मनाया जा रहा है, लेकिन ख्वातीन की कम तादाद को देखते हुए सिर्फ एक दिन को यौम ख्वातीन के लिए मख्तस किया गया है।
आसिफ साबिक नवाब मीर उस्मान अली खान ने 1940 में मुस्लिम ख्वातीन की सहूलत के लिए यौम ख्वातीन का आगाज़ किया था। ऐसी ख्वातीन जो हुजूम के दौरान नुमाइश में दाखिले से गुरेज करती हों, उनकी सहूलत के लिए निज़ाम हैदराबाद ने यौम ख्वातीन की तजवीज़ रखी थी, जिस पर आज भी अमल किया जाता है। तेलंगाना आरटीसी ने संक्रांति त्यौहार के दौरान जायद मुसाफिरीन की सहूलत के लिए 6500 खुसूसी बसें चलाने का फैसला किया है। तातीलात के दौरान हैदराबाद तक विजयवाड़ा रूट पर मुसाफिरीन का जायद हुजूम रहता है। आरटीसी ने खुसूसी बसों के लिए मुख्तलिफ रूट्स की निशानदही कर ली है। ओहदेदारों के मुताबिक 9 ता 19 जनवरी संक्रांति त्यौहार के पेश नज़र खुसूसी बसें चलाई जाएंगी। आरटीसी के एग्जीक्यूटिव डायरेक्टर के मुताबिक मरहलावार तौर पर मुख्तलिफ रूट्स पर बसों की तादाद में इजाफा किया जाएगा। उन्होंने कहा कि संक्रांति त्यौहार के दौरान तेलंगाना और आंध्र प्रदेश के दरमियान मुसाफिरों की तादाद में इजाफा देखा जाता है, क्योंकि यह त्यौहार तेलुगु रियासतों में जोश व खरोश से मनाया जाता है। ओहदेदारों के मुताबिक ऑनलाइन एडवांस रजिस्ट्रेशन के लिए 1500 बसों को मख्तस किया गया है और अभी तक 70% नशिस्तें बुक हो चुकी हैं। ज़्यादातर बुकिंग विजयवाड़ा, विशाखापट्टनम, ओंगोल और अमलापुरम इलाकों के लिए की गई है। आरटीसी ने फेस्टिवल के दौरान बेहतर इंतजामात के लिए ओहदेदारों की खुसूसी टीमें तश्कील दी है। जिला नंदयाल के एसपी सुनील शौरन आईपीएस के हुक्म पर अलागड्डा डीएस प्रमोद सीआईबीवी रामन्ना की निगरानी में अमले ने मंदिर चोरी केस का सुराग लगाया है। मज़कूरा मुलजिमान को मधुर गांव की मंदिर में चांदी के जेवरात की चोरी के मामले में पकड़ा गया था। मुलजिमान से तकरीबन 5 किलो 800 ग्राम चांदी की ईंटों के टुकड़े बरामद हुए हैं। మధూరు గ్రామంలో వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ఇది చోరీ జరిగింది అని ఒక కేస్ మన దగ్గర వచ్చింది. ఇప్పుడు ఉన్న ఈఓ ఇచ్చిన కంప్లైంట్ మేరకు క్రైమ్ నంబర్ 109/2025 అండర్ సెక్షన్ 305E 3162, 3164, 3165 and 317 of BNS సెక్షన్స్లో ఈ కేసు ఫైల్ చేయడం అయింది. ఈ కేసులో तेलुगु लड़की निकिता गोडीशाला को कोलंबिया सिटी मैरीलैंड अमेरिका में मुश्तबा हालात में कत्ल कर दिया गया। उसकी लाश पुलिस को उस अपार्टमेंट से मिली जहां उसका साबिक बॉयफ्रेंड रहता था। ताहम हुक्काम ने इंकशाफ किया कि मुलजिम वाकई के सामने आने से पहले ही मुल्क छोड़कर हिंदुस्तान फरार हो गया था। अर्जुन शर्मा नामी नौजवान ने पुलिस में शिकायत की थी कि निकिता नए साल की तकरीबात के बाद से लापता है। अर्जुन ने पुलिस को बताया कि उसने आखिरी बार निकिता को एलिकोट सिटी में अपने अपार्टमेंट में 31 दिसंबर को देखा था। ताहम तहकीकात से मालूम हुआ कि वो अमेरिका छोड़कर 2 जनवरी को हिंदुस्तान चला गया था। पुलिस ने सर्च वारंट के जरिए शक की बुनियाद पर अर्जुन के अपार्टमेंट की जांच की तो निकिता की लाश वहां पाई गई। इसके जिस्म पर जख्मों के निशानात थे और इब्तदाई तहकीकात से पता चला है कि अर्जुन ने निकिता का कत्ल 31 दिसंबर की शाम 7:30 बजे के बाद किया था। ताहम कत्ल की वजूहात का अभी तक पता नहीं चल सका है। पुलिस ने इंकशाफ किया है कि उन्होंने हिंदुस्तान फरार होने वाले अर्जुन शर्मा की शनाख्त और गिरफ्तारी के लिए हुक्काम से मदद तलब की है। चंद्रायनगुट्टा पुलिस स्टेशन हुदूद में पुलिस को सांप से डराने वाले मुलजिम इरफान ने अपनी इस हरकत पर पुलिस से और अवाम से माफ़ी मांग ली है। इरफान ने कहा कि उन्हें अपनी हरकत पर शर्मिंदगी है और वो इसके लिए सबसे माफ़ी मांगते हैं। उन्होंने अवाम को मशवरा दिया कि कभी शराब पीकर गाड़ी ना चलाएं। अब से पुलिस वालों के करीब नहीं आते, ड्रिंक भी नहीं करते, ऑटो चलाना छोड़ देते साहब। अब से गलती नहीं करते साहब। गलती मैं करा, सांप दिखा के डराया साहब, माफी चाहता हूँ साहब, गलती हो गई। पूरे से माफी चाहता हूँ, पूरे पब्लिक से माफी चाहता हूँ, पूरा सोशल मीडिया पे डाल दो ये वीडियो साहब, गलती हो गई। सांप जिंदा था मरे हुआ था? मरे हुआ था साहब। जो पी के ऐसे हरकत करते उनके लिए क्या बोलेंगे आप? मैं तो ये बोलना चाहूंगा, पी के गाड़ी नको चलाओ, मेरे सर का परेशान नको, और ऑफिसरों की रेस्पेक्ट करो, रेस्पेक्ट करो। पुलिस वालों की जितनी रेस्पेक्ट करेंगे वो अपनी रेस्पेक्ट करेंगे, अपने हाथ से काम करते हिफाजत के हाथ से। बस आपकी गलती थी? मैं मानता हूँ मेरी गलती थी, मैं मरे हुआ सांप दिखा के डरा रहा था, चाबी आबी दे देते शायद बोल के, बस
इतनी मेरी गलती है, माफी चाहता हूँ। आंध्रा तेलंगाना न्यूज में अब तक के लिए इतना ही। मुझे दीजिए इजाजत। आदाब।